హాయ్ అండి, మోస్ట్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పద్దు వ్లాగ్స్. ఈరోజు మీకు మామిడికాయ పప్పు సింపుల్ వేలో ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సూపర్ ఉందండి. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేస్తాను. నిజంగా మీరు నమ్మరు, చాలా బాగుంది. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. సూపర్ 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 టేస్టీ అయితే ఉంటుందండి. ఒక్కసారి మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. మంచి మంచి డిఫరెంట్ మిక్స్డ్ వీడియోస్ అయితే ఉంటాయి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. ఫస్ట్ అయితే మనం పప్పుని శుభ్రంగా కడిగి కొంచెం వాటర్ తగినంత తీసుకున్నానండి. తర్వాత మామిడికాయలు మనం చీల్చి కట్ చేసి పెట్టుకున్నవి, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, పసుపు, కొంచెం కారం కూడా యాడ్ చేసి మొత్తం మిక్స్ చేశాను. లాస్ట్లో కొంచెం కరివేపాకు వేసేసానండి. ఒకసారి కుక్కర్ మూత పెట్టేసి కుక్కర్ పెట్టేసుకోండి గ్యాస్ మీద. ఒక 2-3 విజిల్స్ తర్వాత తీసేయండి. చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో. ఇలా అయితే ఉడికించుకొని చక్కగా మొత్తం స్మాష్ చేసేయండి. మొత్తం మ్యాష్ చేసేసి ఇంకా మనం దీంట్లో కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకున్నాం తగినంత. తర్వాత కడాయిలో కొంచెం ఆయిల్ వేసేసుకుందాం ఫ్రై కోసం. పోపు దినుసులు అయితే వేసేసాను. తర్వాత కచ్చాపచ్చాగా కొంచెం దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు, కొంచెం ఎండుమిర్చి అండ్ కరివేపాకు కూడా యాడ్ చేసేసాను. కొంచెం పసుపు యాడ్ చేశానండి తాలింపులో. దెన్ నెక్స్ట్ మనం మిక్స్ చేసి పెట్టుకున్న పప్పు ఉంది కదా, మ్యాష్ చేసిందంతా ఇందులో వేసేయాలి. లాస్ట్లో సాల్ట్ వేసాను, అసలు ఫస్ట్ నుంచి సాల్ట్ వేయలేదు కదా. కావాల్సినంత సాల్ట్ వేసి ఫైనల్గా కొంచెం ఉడికిన తర్వాత కొత్తిమీర అయితే వేసేసుకోండి. సూపర్గా ఉంటుందండి టేస్ట్ మాత్రం. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. హడావుడి ఏమీ లేకుండా సింపుల్గా అయితే తయారు చేసుకోవచ్చు. చూసారు కదా, నోరూరిపోతుంది. తప్పకుండా మరి మీరు ట్రై చేసేయండి, ఓకేనా. నా ఛానల్ డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ సెక్షన్లో మీ కామెంట్స్ని తెలియచేయండి. థ్యాంక్ యూ అండి. ఇంకో వీడియోతో మీ ముందుంటాను.